హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాల్టి స్పెషల్ కర్రీ రెసిపీ మష్రూమ్ మసాలా. ఈ మష్రూమ్ మసాలా అనేది మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం మనకి రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ లాగే ఉంటుంది. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం మసాలా ప్రిపేర్ చేసుకొని చేసేసుకోవచ్చు. సో మష్రూమ్స్ అనేవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి, బటన్ మష్రూమ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులో మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఇది మసాలాకే, సో పెద్ద ముక్కలైనా పర్లేదు. దీన్ని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోనే 3 టమాటాలని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇంకొక 8 నుంచి 10 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచు ముక్క అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు వలన మనకి ఎంతో క్రీమీగా వస్తుందండి. ఇంకా 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనం ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదండి. ఇది కొంచెం మనకి అన్ని ముక్కలు ఉడికిపోతే కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇదంతా యాడ్ చేసుకొని మనం దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలోకి మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మేము 200 గ్రాముల వరకు మష్రూమ్ తీసుకున్నామండి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం. మీకు పెద్ద సైజ్ కావాలంటే 2 పీసెస్గా కట్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ మేము చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాము. మసాలా పేస్ట్ రెడీ అయ్యాకైనా మనం ఇది కట్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇవి వెంటనే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే హాట్ వాటర్ తీసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా క్లీన్ చేయాలి. అండ్ ఈ మష్రూమ్స్ని మనం చేత్తో చాలా లైట్గా పట్టుకోవాలండి, లేకపోతే అవి తునిగిపోతాయి. సో లైట్గా దాన్ని హాట్ వాటర్లో క్లీన్ చేశాక తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులో మనము మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని ముందు బాగా ఫ్రై చేయాలండి. సో మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక ఇందులోంచి మనకి వాటర్ అనేది వస్తుంది. మష్రూమ్స్లోంచి చూసారు కదా, ఇలా వాటర్ వస్తుంది. మరో 2-3 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. సో ఇప్పుడు వీటిని మష్రూమ్స్ని పక్కకు తీసి ఉంచుకోవాలండి. వాటర్ అంతే ఉంచేయండి. అందులోనే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గు, ఇంకా ఇవి లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం అన్ని మసాలాలు యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇంకా ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాక ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ 4 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో మనకి ఈ పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుందండి, కొంచెం థిక్ అవుతుంది. థిక్ అయ్యి ఆయిల్ అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు దీన్ని ఇంతవరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి కూర.
బాగా క్రీమీగా గ్రేవీగా ఉంటుంది. సో అప్పటి వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు పడుతుంది. ఇంకా చివరిగా మనం ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, ఎంతో ఈజీగా మనం టేస్టీ మష్రూమ్ మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇది చాలా ఈజీ అండి చేసుకోవటం. దీన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.